సింహపురి రాజకీయాలు అమరావతికి చేరాయి. నెల్లూరుకు చెందిన టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారీగా ఆశావాహులతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఉండవల్లిలో సీఎం నివాసంలో ఈ సమావేశం జరగనుంది. సింహపురి రాజకీయాలు అమరావతికి చేరాయి. నెల్లూరుకు చెందిన టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారీగా ఆశావాహులతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఉండవడిలో సీఎం నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. థ్యాంక్ యూ హరిప్రియ. ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ఎన్నికలకి కొద్ది సమయం ఉండడంతో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలన్నీ కూడా అమరావతికి చేరాయని చెప్పవచ్చు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఇటు పార్లమెంటు స్థానం కావచ్చు, పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు, అంటే జిల్లాకి సంబంధించినటువంటి 6 నియోజకవర్గాలు, మొత్తం కలిపి 7 నియోజకవర్గాలు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానంతో సంబంధించినటువంటి నేతలతో ఇవాళ సీఎం చంద్రబాబు అమరావతిలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రతో పాటు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి ఇద్దరు కూడా ఇటు విజయవాడకి చేరుకున్నటువంటి పరిస్థితి. అమరావతిలోని ఆయన నివాసంలో ఇవాళ సమావేశం నిర్వహించి దాదాపు కూడా రాత్రి వరకు కూడా సుదీర్ఘంగా ఈ అంశాలపై చర్చించున్నారు. ప్రధానంగా కోవూరు, కావలి నియోజకవర్గాల సీట్లకి సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇంతవరకు అభ్యర్థి ఎవరనే విషయం సరిగ్గా కూడా ఖరారు కానటువంటి పరిస్థితి. ఏదైతే కొంతకాలం నుంచి పలువురు పేర్లు వినపడుతున్నప్పటికీ ఎవరు కూడా స్పష్టత అయినటువంటి సమాధానం ఇవ్వకపోవడం, మరోవైపు కొంతమంది ఆసక్తి కనపరచకపోవడంతో ఎవరు ఎంపీగా పోటీ చేస్తారనే అంశం మాత్రం తెరపైకి వచ్చింది. తాజాగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒంగోలులో నాయకుడిగా ఉన్నారో ఆయన మాగుంట శ్రీనివాసులరెడ్డిని నెల్లూరు నుంచి బరిలోకి దింపే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎవరు, అలాగే కోవూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున 4 అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు, పోటీగా ఉన్నారు. ఏదైతే అసమ్మతి నేతలని కూడా చెప్పొచ్చు. అలాగే నెల్లూరు రూరల్ లో ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసినప్పటికీ నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి అసమ్మతి నేతలతో కూడా చంద్రబాబు చర్చించున్నాడు. అలాగే నగర నియోజకవర్గంలో మంత్రి నారాయణకి ఇప్పటికే అభ్యర్థిగా ఆల్మోస్ట్ ఆల్ ప్రకటించినటువంటి సీఎం చంద్రబాబు ఏదైతే అసమ్మతితో వెంటాడుతున్నటువంటి అజిత్ తో కూడా కొంత చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా తీసుకుంటే ఈ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు అందరినీ కూడా బుద్ధగించే ప్రయత్నం అయితే టీడీపీ అధిష్టానం చేస్తుంది. ఎవరికి ఏ స్థానం కట్టబెడతారు అనేది మాత్రం ఒక చర్చగా మారింది. ప్రధానంగా అయితే కావలి, కోవూరు నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనే అంశం మాత్రం ప్రధానమైనటువంటి అంశంగా చర్చించుకోవచ్చు. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, అలాగే ఒక నేత, సీనియర్ నేత అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి ఇద్దరు కూడా టికెట్ విషయంలో పోటాపోటీ పడుతున్నారు. వీరిద్దరితో కూడా ఇవాళ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై ఆ నియోజకవర్గాల అభ్యర్థి ఎవరనే దానిపైన కూడా ఒక స్పష్టతకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇటు ఉదయగిరి కానీ, ఇటు కావలి కానీ, ఇటు కోవూరు కానీ ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనేది ఒక స్పష్టత వస్తే కానీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా చేసుకోవాలనే దానిపైన మాత్రం ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. దానిపై ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రతో పాటు ఇతర నేతలు, మంత్రులు కూడా దీనిపై చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వచ్చే ఎన్నికలకి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న అంశం పైన కూడా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరైనా మాత్రం ఇవాళ కొంచెం కాబట్టి కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్లమెంటు స్థానానికి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా తీసుకోవచ్చు, ఎవరైతే అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళకి ఆపోజిట్ లుగా ఉండేటటువంటి నేతలు, అసమ్మతి నేతలు వీళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండడం, లేకుంటే బయటికి వెళ్లి స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని బుజ్జగించి నామినేటెడ్ పదవులైనా ఇచ్చే అవకాశాన్ని, ఒక హామీని కూడా చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా తీసుకుంటే కనుక నెల్లూరు రాజకీయాలన్నీ కూడా అమరావతికి చేరాయి. ఇవాళ నుంచి సాయంత్రం వరకు కూడా, అంటే దాదాపు రాత్రి వరకు కూడా సుదీర్ఘ సమావేశం అనంతరం ఇవాళ రాత్రికి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభ్యర్థులు, అలాగే పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వీళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ ఖరారు చేసే అవకాశం అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ మురళి.
సింహపురి రాజకీయాలు అమరావతికి చేరాయి. నెల్లూరుకు చెందిన టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారీగా ఆశావాహులతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఉండవల్లిలో సీఎం నివాసంలో ఈ సమావేశం జరగనుంది.